హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. కాకపోతే మూవీలో డీటెయిల్సే పెద్దగా ఏం లేవు మాట్లాడుకోవడానికి. ఓపెన్ చేస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం ఏం ఉండదు మూవీ. జస్ట్ టైంపాస్ చేస్తారు క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్తో. అలానే కొత్త క్యారెక్టర్స్ కూడా ఏం ఉండవు పెద్దగా. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో ఉన్నవే. స్టోరీ అయితే వెరీ వెరీ రొటీన్. హారర్ కామెడీ మూవీ అంటేనే పాడుబడ్డ బంగ్లా, అందులో సూసైడ్ ట్రాజెడిక్ చావులు, ఆత్మలు. ఎన్ని మూవీస్లో చూసుంటాం ఇలా. సేమ్ చూసిన మూవీస్నే చూడడం వేరు, చూసిన మూవీస్నే మళ్ళీ తీయడం వేరు. ఈ మూవీ సెకండ్ కేటగిరీ, చూసిందే మళ్ళీ తీశారు. అది కూడా చాలా చాలా బోరింగ్గా. ఇంటర్వెల్కి ఏదో కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నట్టు చేస్తారు. అది కూడా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే దొబ్బిద్ది. ఏదో మధ్యలో కాసేపు మెథడ్ యాక్టింగ్ అంటూ వచ్చే కామెడీ బాగుంటుంది. అక్కడ ఇక్కడ ఇలాంటి కామెడీ తప్ప ఏం లేదు మూవీలో. మొత్తం 2.5 అవర్స్లో ఒక హాఫ్ అన్ అవర్ ఓకే, మిగిలిన 2 అవర్స్ సోది, ప్యూర్ సోది. హారర్ మూవీ అన్నందుకు మూవీలో ఒక దగ్గర అయితే భయపెట్టారు నిజంగానే. లాస్ట్లో గీతాంజలి విలన్తో చెప్పే డైలాగ్స్ వింటే భయమేసింది నాకు. నువ్వు ఎన్నిసార్లు వస్తే నేను అన్నిసార్లు వస్తా, మళ్ళీ మళ్ళీ వస్తా అంటే వామ్మో ఇంకో పార్ట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఏంటి అని భయమేసింది. ఇక అది తప్ప వేరే హారర్ కూడా ఏం లేదు మూవీలో. ఆర్టిస్ట్ ఉన్నారు బానే, శ్రీనివాస్ రెడ్డి, సత్య, సునీల్, జబర్దస్త్, అవినాష్. కానీ ఎవరు చేయడానికి ఏం లేదు మూవీలో. సత్య టైమింగ్తో ఆ కాస్త కామెడీ అయినా నెట్టుకొచ్చారు. ఇక అంజలి పేరుకే టైటిల్ రోల్, చేసేదైతే ఏం లేదు. క్లైమాక్స్ ఇంకో పెద్ద డిజాస్టర్. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మనకి. ఇదంతా యాక్చువల్లీ తీసే వాళ్ళకు కూడా వెరీ ఆబ్వియస్ ఉండాలి. కానీ ఏమో ఎందుకు తీశారో అని ఆలోచిస్తే ఒక ప్రాబిలిటీ అయితే అనిపించింది. మూవీ టీం అంతా ఆల్మోస్ట్ అందరూ ఖాళీనే ఉన్నారు. ఎవ్వరికి వేరే ఆపర్చునిటీస్ ఏం లేక తీసినట్టు అనిపించింది. ఓవరాల్గా పువర్ నరేషన్, పువర్ డైరెక్షన్, పర్లేదు అనిపించే మ్యూజిక్. దట్స్ ఆల్. గీతాంజలి మళ్ళీ రావద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎండ్ చేస్తున్నా. ఫర్ మోర్ రివ్యూస్ అండ్ అప్డేట్స్ ఆన్ ద లేటెస్ట్ మూవీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.